ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గత 10 ఏళ్లుగా ఏపీ సిపిఎస్ఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిపిఎస్ ఉద్యమాలన్నీ కూడా భారతదేశంలోనే ఏ రాష్ట్ర చరిత్రలో కూడా సాధించలేనటువంటి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సిపిఎస్ ఉద్యోగులు సాధించుకున్నాము ఏపీ సిపిఎస్ఏ ద్వారా. అలాగే ఎన్నో రాష్ట్రాల్లో సిపిఎస్ సంఘాలు ఏర్పాటు చేయడానికి, అలాగే 5-6 రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించడానికి కూడా ప్రధాన కారణమైనటువంటి సంఘం మన ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మరి ఇటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి మన ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గత ప్రభుత్వము వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అది తొందరలో తొక్కడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు మార్చే పరిస్థితి వచ్చింది. మరి రీసెంట్గా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల హామీగా మేము అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే ఈ సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తామని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు అనుకూలంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే ఇంకో నెల వస్తే 12 నెలలు పూర్తి కావస్తుంది. కాబట్టి ఇప్పటికే గత ప్రభుత్వంలో రావాల్సినటువంటి డిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు కానీ, అలాగే సిపిఎస్ విధానంలో జిపిఎస్ అమలు చేయడం విషయంలో కానీ ఈ రెండింటినీ కూడాను మన గత ప్రభుత్వంలో అంటే అత్యంత ఇబ్బందికరమైనటువంటి ఉద్యోగుల పరిస్థితి కాలంలో కూడా ఏపీ సిపిఎస్ఏ తరపున అనేక ఉద్యమాలు చేశాము. యాక్చువల్గా సిపిఎస్ అనే సమస్యను కూడా చాలా సంఘాలు కానీ నేతలు కానీ పక్కన పెట్టేశారు. కానీ ఏపీ సిపిఎస్ఏ మాత్రం ఎక్కడ కూడా పట్టు విడవకుండా గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ సుమారు 3,000 మంది పైన కేసులు పెట్టించుకున్నా కానీ, అలాగే సెప్టెంబర్ 1, 2023 విజయవాడలో కార్యక్రమం చేయనివ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి మరీ ఒక కార్యక్రమం చేశామంటే సిపిఎస్ ఉద్యోగుల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల ఏపీ సిపిఎస్ఏకి ఉన్నటువంటి నమ్మకము. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో గత ప్రభుత్వం మనకి బకాయిలుగా ఉంచినటువంటి 25,000 కోట్ల రూపాయలలో మనకి సిపిఎస్ బకాయిల రూపంలో 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే సిపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానము ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పేసి మనం ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి మరొక్కసారి గుర్తు చేస్తూ ఉద్యమాన్ని మలివిడత ఉద్యమంగా మేము ప్రకటిస్తూ ప్రపంచ కార్మికులారా ఏకం కండే అనే నినాదం మేడే అంటే కార్మిక దినోత్సవం మనందరికీ తెలుసు. అలాంటి గొప్ప దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండే అనే ఉద్దేశంతో అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు 26 జిల్లాలలో 1000 కిలోమీటర్లు సుమారుగా రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రతి జిల్లాకి వెళ్ళి జిల్లా కలెక్టరేట్కి, జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్, అలాగే జిల్లా పరిషత్ సిఇఓ గారి రిప్రజెంటేషన్, అలాగే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తూ 3 విడతలుగా ఈ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు, అలాగే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐక్యవేదిక ఏపీజీఏలో ఉన్నటువంటి 47 సంఘాల పూర్తి మద్దతుతో ఈ కార్యక్రమం చేస్తూ తిరుపతిలో కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ముందుగా కాణిపాకం వద్ద పూజా కార్యక్రమాలు చేపట్టి అక్కడ నుంచి తిరుపతి నుంచి చిత్తూరు నుంచి అన్నమయ్య నుంచి కడప జిల్లా, కడప నుంచి సత్యసాయి నుంచి అనంతపురం జిల్లా నుంచి కర్నూలు, తర్వాత నంద్యాల. ఇవి తొలి విడతగా మనము రోడ్ మ్యాప్ని గీయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రధాన సభ్యులు ఎవరైతే ఉన్నామో 10 మంది కూడా ఈ ప్రతి జిల్లాకి మేము వెళ్ళబోతున్నాము. అక్కడ జిల్లా కమిటీలో ఉన్న 10 మంది సభ్యులు, అలాగే మండల కమిటీ సభ్యులతో, అలాగే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూడా ఆహ్వానిస్తూ, ఏ జేఏసీకి సంబంధం లేకపోయినా అన్ని జేఏసీ సంఘాలని ఆహ్వానిస్తూ భారీగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడము. అందులో భాగంగా
సిపిఎస్ ఉద్యోగులు ముఖ్యంగా నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మిగతా డిపార్ట్మెంట్స్ వారిని సిపిఎస్ ఉద్యమం వైపు లాగుతూ, అలాగే ఏపీ సిపిఎస్ ఉద్యమాలని వాళ్ళు వివరిస్తూ మనం సాధించినటువంటి ఘనత, భవిష్యత్తులో పాత పెన్షన్ సాధించడానికి అవసరమైనటువంటి భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధంగా ఉండమని చెప్తూ వాళ్ళని ఆహ్వానిస్తూ తొలి విడతగా 8 జిల్లాల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత రెండో విడతగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈ 9 జిల్లాల్లో రెండో విడత కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత, వారం రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కోనసీమ, రాజమండ్రి, అదే ఈస్ట్ గోదావరి, కాకినాడ, అలాగే అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నము, మన్యము, పార్వతీపురము, శ్రీకాకుళం జిల్లా, ఈ వరుసగా ఈ 9 జిల్లాలు మూడో విడతగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా 3 విడతల్లో 26 జిల్లాలు 1000 కిలోమీటర్ల దూరంగా మేము ఈ మండు టెండల్లో సూర్యుని కూడా భయపడకుండా, సూర్యుడితో పాటు సమాంతరంగా మేము పనిచేయడానికి, ఉద్యమం చేయడానికి, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పిన సూర్యుడిలా నిద్రపోతున్నటువంటి ఏపీ సిపిఎస్ ఉద్యోగులని ఏపీ సిపిఎస్ఏ వైపు, సిపిఎస్ ఉద్యమం వైపు, వాళ్ళ హక్కుల్ని మళ్ళీ తిరిగి పొందే వరకు మేము ఈ ఉద్యమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మరో భారీ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తున్నాము. దానికి ఏంటంటే సెప్టెంబర్ 1 సిపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినము. ఆ రోజే ఈ సిపిఎస్ విధానం 2004 సెప్టెంబర్ 1 అమలు చేసినటువంటి దినం గుర్తించుకొని, ఈ పెన్షన్ విద్రోహ దినాన్ని గుర్తించుకొని విజయవాడ నుండి గుంటూరు వరకు పాదయాత్ర, పెన్షన్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేయబోతున్నాము. అందులో భాగంగా ఆ కార్యక్రమానికి పిలిపిస్తూ 26 జిల్లాలని కూడాను సిపిఎస్ ఉద్యోగులు, ప్రతి సిపిఎస్ ఉద్యోగుని కూడా కదిలించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో, నిజాయితీగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ పదం ఎందుకు వాడుతున్నామంటే, చాలామంది చాలా జేఏసీలు, సంఘ నాయకులు కూడాను సిపిఎస్ని మర్చిపోయేలా పరిస్థితి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో అయితే పూర్తిగా జీపీఎస్ అమలు చేయడానికి ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి సిపి విధానము జీపీఎస్ అని చెప్పేసి ప్రశంసలు కురిపిస్తూ కులాభిషేకాలు చేశారు. ఇక్కడ ఇదొక విషయం కూడా గుర్తుపెడుతున్నాను. ఒక జేఏసీ నిర్ణయం తీసుకుంటే అది అన్ని సంఘాల్లో కూడా అదే వర్తిస్తుంది. అక్కడో మాట ఇక్కడో మాట. దయచేసి ఆ సందర్భంలో ఆడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భం ఇంకోసారి అలా చేయకూడదని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఒక దగ్గర పాడి కట్టి ఒక దగ్గర అదే మనిషికి పల్లకి మోయడం అనేది డబుల్ గేమ్, అది కరెక్ట్ కాదు. మా ఉద్యమాన్ని మాకు విడిచిపెట్టండి, మేము చేసుకుంటాం. అలాగే మీ అందరి సహకారం, నిజాయితీగా ఓపీఎస్ సోదరులు చాలామంది, ఓపీఎస్ సంఘాలు చాలామంది మాకు నిజాయితీగా సహకరిస్తున్నారు. వాళ్ళకి వేల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మా నిజాయితీ గల ఉద్యమాన్ని మీరు అంగీకరించి మాతో కలిసి నడవాలని కోరుతున్నాను. పదే నిజాయితీ అన్న పదం ఎందుకు వాడతానంటే, మా ఏపీ సిపిఎస్లో కూడా కొంతమంది కట్టప్పలు ఉన్నారు. ఆ కట్టప్పల కోసం నేను చెప్పాల్సినటువంటి అవసరం నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు ఉంది కాబట్టి మరొకసారి గుర్తు చేశాను అంతే. అలాగే మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 రకాలుగా కూడా ఏపీ సిపిఎస్ మీరు సహకరించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. ఎందుకంటే మావే కుటుంబాలా, మావే ఆరోగ్యాలా, మావే డబ్బులా, కష్టపడి పనిచేస్తాం, పోరాటం చేస్తాం. కానీ దానికి అండగా దండగా మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ప్రతి సిపిఎస్ ఉద్యోగికి ఇందు మూలంగా మిమ్మల్ని ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాము. ఏపీ సిపిఎస్ఏ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయండి. ఖచ్చితంగా పాత పెన్షన్ సాధించే వరకు మేమైతే ముందుండి పోరాటం చేస్తాం. మీరు వెనకుండి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.